మీకోసమే ఇక్కడ ఈ పొయ్యలు వెయిట్ చేస్తున్నాయి ఆనంద గారు. అదేంటండి, ఇవాళ వంటలన్నీ మగవాళ్లే చేయాలని రూల్ పెట్టారు కదా. వంటలు మగవాళ్లే చేస్తారమ్మా, కానీ ఆ వంటలకు శంకుస్థాపన చేసేది మాత్రం మన ఆడవాళ్ళే. శంకుస్థాపన అంటే ఏంటండి? ఏముంది, వంటకు పొయ్యిలో మంటలిగించడం అంతేనా ప్రెసిడెంట్ గారు? అవును రోహిత్ గారు, కరెక్ట్ గా చెప్పారు. సో ఈ వంట కార్యక్రమం అద్భుతమైన రుచులతో అందర్నీ సంతోషపెట్టాలని ఆశిస్తూ కొబ్బరికాయ కొట్టవలసిందిగా. పెద్దత్తయ్య గారు మీరేనంట. అయ్యో, ఆనంద భైరవి గారిని కోరుతున్నాం. ఆనంద భైరవి గారిదైతే లక్కీ హ్యాండ్ అని మా ఉద్దేశం. ఏంటత్తయ్య గారు, ఏంటి వీళ్ళ ఉద్దేశం? చిన్నత్తయ్య గారిది లక్కీ హ్యాండ్ అంటే మీది మంచి హ్యాండ్ కాదా? చూస్తుంటే ఇదంతా ఏదో వాంటెడ్ స్క్రీన్ ప్లే లాగా అనిపిస్తోంది. ఆవిడ్ని ఆవిడ హైలైట్ చేసుకోవటానికి మీ మీద ఫోకస్ లేకుండా చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది చాలా అవమానం అండి. ఆనంద్ గారు, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఈ కొబ్బరికాయ కొట్టవలసింది నేను కాదు ప్రభావతి గారు, మా అక్క లీలావతి. తన చేతితో మొదలైన ఏది విజయవంతం కాకుండా పోలేదు. అక్క 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 అక్కేది? ప్రీతి, అక్కెక్కడా? ఏమో అత్తయ్య గారు, ఇక్కడే ఉండాలి. పర్లేదు పిన్ని, నీ చేత్తోనే పొయ్యి వెలిగించు. ఇక్కడ అందరూ ఎలాగో మిమ్మల్ని అడిగారు కదా.